ఇవాళ శుక్రవారం కదా, డబ్బాలో ఉప్పు నిండుకుంటేను అదైతే పూర్తి చేస్తున్నాను. ఈరోజు నాకు మనసు చాలా సంతోషంగా ఉంది. మొత్తం సర్దేశాను రా ఇల్లంతాను. త్వరలో హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇదే మాట మా సార్తో అంటేను, కొత్త ఇల్లు కదమ్మా అలాగే ఉంటుంది, పైగా నీకు ఇల్లు నచ్చిందాయే అని అన్నారు. ఈరోజైతే వంటకి నేను బంగాళాదుంపలో సోయా చంక్స్ వేస్తున్నాను. అంటే మీల్ మేకర్ అంటారు కదా, అది వేసి వండాను. ఇది నా మొదటి వ్లాగ్ అన్నా కదా, అంటే ఈ ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అని నా వీడియోలో చెప్పాను అనమాట. అయితే నిన్న బజార్కి వెళ్ళి అక్కడ బిస్కెట్స్ కనబడ్డాయి బండి మీద, చాలా బాగున్నాయి. అవి టీ తాగేటప్పుడు కొంచెం అలా సాల్టీగా తింటే బాగుంటుంది కదా అని ఇవి తీసుకొచ్చాను. చందమామ బిస్కెట్లు, ఇట్లా బుడ్డ బుడ్డ బిస్కెట్లు కారబుందిలో వస్తుంటాయి కదా, అవైతే చూసి కొనుక్కొచ్చాను అనమాట. అవైతే డబ్బాల్లోకి అయితే వేసి నింపుతున్నాను. చందమామ బిస్కెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. స్వీట్గా, సాల్ట్గా, మెత్తగా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఒక పక్క. ఇంకో పక్క వంట అయితే చేయాలని రాత్రి కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ సర్దేస్తున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను స్పూన్ హోల్డరు. ఈ స్పూన్లు బయట ఉంటే బాగా దుమ్ము పట్టేసి ప్రతిసారి తుడుచుకుని వాడుకోవాల్సి వస్తుంది. ఈ హోల్డర్లో వేసుకున్న దగ్గర నుంచి ఆ బాధ అయితే తప్పింది నాకు. డైనింగ్ టేబుల్ మీదకి కానీ షెల్ఫ్లోకి కానీ చాలా బాగుంటుంది. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇక ఈ కూరకి ఇవన్నీ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను కడిగి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రా. నచ్చితే మరో నలుగురికి షేర్ చేస్తే బాగుంటుంది కదా. అది నేను చెప్పక్కర్లేదు, మీకు నచ్చితే మీరే చేస్తారు. ఇవాళ పొద్దున్నే 5 గంటలకే లేచాను. చాలా టైం ఉంది, అందుకే నిదానంగా పనిచేస్తున్నాను అనమాట. నేను రైస్ వండేటప్పుడు 2 నూనె చుక్కలను కొంచెం సాల్ట్ వేస్తాను, నానబెడతాను. ఒక అరగంట సేపు నానబెట్టి వండితే కనుక చక్కగా పువ్వుల్లాగా తెల్లగా వస్తుంది. రైసు అంటుకోకుండా వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే ముద్దగా వస్తే బాగుండదు కదా. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మెత్తగా కావాలంటే మెత్తగా వండుకోవచ్చు. టైం లేనప్పుడు ఎటు తిరిగి కుదరదు. నేనైతే అలా వండుతాను. టైం లేనప్పుడు ఎవరికైనా ఎటు తిరిగి హడావిడే ఉంటుంది. కానీ నాకు టైం ఉన్నప్పుడు మాత్రం చాలా చిన్న ముక్కలుగా నెమ్మదిగా చిన్న ముక్కలుగా కట్ చేసి మరి నిదానంగా వండుకుంటాను. చకచకా కట్ చేసేసి హడావిడిగా వంట చేసేస్తే ఒకటి ఎక్కువ అవుతుంది, ఒకటి తక్కువ అవుతుంది. సో నేనైతే ఇలా నిదానంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని వండుకుంటాను అనమాట. చాలామంది అయితే మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటారు, హడావిడి పడిపోతూ ఉంటారు. ఏం లేదు, చిన్న ట్రిక్ ఏంటంటే కొంచెం ముందుగా లేస్తే మనకు పని అంతా సులువైపోతుంది. పొద్దున్నే కదా ఈ పావురాళ్ళు, పక్షులు, కాకులు అన్నీ హడావిడిగా కోలాహలంగా తిరిగేస్తూ అరిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మరీ కొయ్యండి. బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఆ లేయర్ మొత్తం పీకి పడేయండి. ఉల్లిపాయ నష్టపోయినా పర్వాలేదు. నేనైతే ఈ మధ్య అలా చేస్తున్నాను. ఇంత లావున కనిపిస్తుంది పెద్ద ఉల్లిపాయ, ఆ లేయర్ మొత్తం తీసేస్తే సగం పోతుంది. పోయినా పర్వాలేదని తీసేసి పడేస్తున్నాను. అదేంటక్క ప్రశాంతంగా చిన్న ముక్కలుగా జరుగుతానన్నావు, అంత స్పీడ్గా పరిగెత్తేస్తున్నావు ఏంటి అనబాకండి. వీడియో చాలా లెంగ్తీగా ఉంటుందని చిన్న పాటి స్పీడ్ మోడ్లో పెట్టాను వీడియో. అన్నం కూడా ఉడుకుపట్టి పొంగొచ్చింది. మూత అయితే పక్క జరిపేసేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను వంట చేసేటప్పుడు ఇలా తేలికపాటి మురికున్నాయన్నీ అప్పటికప్పుడే కడిగి పెట్టేస్తాను తుడిచేసి. లేకపోతే అవన్నీ పేరుకొని పోయి ఇంకా ఎక్కువ గిన్నెలు పడిపోతాయి. మరీ జిడ్డుగా నూనె పెట్టిన గిన్నెలు అయితే కూర్చుని చక్కగా తోముకోవచ్చు. ఇక్కడ బంగాళాదుంపలు కూడా పీల్ ఆఫ్ చేసేసి తరిగి పెట్టేస్తున్నాను అనమాట. పాతింట్లో ఉన్నప్పుడు కిచెన్ టూరు మేకోవర్ వీడియో పెట్టానండి. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు, అప్రిషియేట్ చేశారు, కామెంట్స్ చేశారు. చాలా వ్యూస్ కూడా వచ్చాయి దానికి. ఇంకా మీరు ఇట్లాగే సపోర్ట్ చేయండి. నాకు మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు పెట్టగలుగుతాను. మీకు మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. ఇట్లాంటివి చూసినప్పుడు ఐడియాలజీ బాగుంది అని చెప్పి ఇదే విధంగా నన్ను కామెంట్ చేసి నాకు ప్రోత్సహించిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నాగదుర్గారావు గారు నాకు మెసేజ్ పెట్టారు. మీరు వాడుతున్న గ్లాస్ కంటైనర్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారని అడిగారు.
అవి నేను లోకల్ షాప్లో తీసుకున్నాను. పైగా ఇవి గ్లాస్ కాదు ప్లాస్టిక్ అని రిప్లై ఇచ్చాను. ఆ బ్రదర్ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. తర్వాత బందరు శివనాగేశ్వరరావు గారు, ఆ బ్రదర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్ చేస్తున్నారు. చాలా పెద్ద ఫ్యాన్ని నేనని చెప్పి మెసేజ్ చేసినప్పుడు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. ఒక్కరైనా అలాంటి వాళ్ళు ఉండకపోతారా అని ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఈరోజు మీరు ఇచ్చే సపోర్ట్ నాకు, నా సంతోషం నేను మాటల్లో చెప్పలేను. మార్నింగ్ నుంచే నేను చాలా సంతోషంగా అన్నాను కదా, ఇందువల్లే అన్నమాట. ఇంకా కూడా నాగదుర్గ అనే సిస్టర్, అమ్ములు అనే సిస్టర్ వాళ్ళు కూడా నన్ను కామెంట్ చేసి ఎంకరేజ్ చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నావమ్మా, మీ కిచెన్ చాలా బాగుంది అని చెప్పి. కానీ నాకే ఆ ఇంట్లో ప్రాప్తం లేక ఖాళీ చేయవలసి వచ్చిందనమాట. మీరు ఇచ్చిన సపోర్ట్స్కి చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ మాటల మధ్యలో నా వంట కూడా పూర్తి అయిపోయింది. ఆలు మీల్ మేకర్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా టేస్ట్ కుదిరింది. కొంచెం సాల్ట్ తక్కువైంది. మా సార్ అయితే కలుపుకున్నారు. ఆఖరిగా మా ఇంట్లో పెరిగేటువంటి పుదీనా ఆకులైతే తుంపేసి వేశాను. రెసిపీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు వీడియోలో చూసారని అనుకుంటున్నాను. ఆఖరిగా మిగిలిన గిన్నెలన్నీ, జిడ్డు పట్టిన గిన్నెలన్నీ బయటేసేసుకొని నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఆకలేస్తుందమ్మా తినేద్దాం అని అంటూ ఉన్నారు మా సార్ ఒక పక్క. ఈ గిన్నెలు కడిగేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత తిందామండి అంటూ ఉన్నాను. ఈలోపు ఫోన్ అయితే గాలికి బాగా గాలి వీస్తుంది. ఢామ్మును పడిపోయిందనమాట. పగిలిపోయిందేమో అని గుండె ఆగిపోయినంత పని అయింది. చూస్తే ఫోన్ అయితే బాగానే ఉంది. ఇక ఆ పట్టునే లేచి గబక్కన ఫోన్ తీసేసి స్టాండ్ అది పక్కన పెట్టేసి గిన్నెలు అయితే బుట్టలో వేసి అది కూడా ఆరబెట్టేసేసాను. ఇక వెళ్ళి బాగా నైటీ తడిచిపోయింది, నైటీ మార్చుకొని వచ్చేసి తలకైతే హెన్నా పెట్టుకుని వాకిలి ముందు అయితే శుభ్రంగా తడిబట్ట వేసేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు పెట్టేసేసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా సార్కి అయితే వడ్డించేసాను. కొంచెం ఉప్పు తక్కువైందని ఆయన జల్లేసుకుంటున్నారు. నేను కూడా జల్లుకున్నాను. కొంచెం లైట్గా ఉప్పు తక్కువైంది అంతే. కూర అంతా చాలా నీట్గా బాగా వచ్చింది, చాలా రుచిగాను వచ్చింది. మా వీడియోస్ నచ్చి కంటెంట్ బాగుందనుకుంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇది వీడియో అయితే ముగించేస్తున్నాను. దట్స్ అబౌట్ మై టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.